అది బీహార్ రాష్ట్రం. అప్పుడు సమయం రాత్రి 11:30 గంటలవుతుంది. ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్టుగా కురుస్తున్న భయంకరమైన వర్షం ఆ ప్రాంతాన్ని వణికిస్తుంది. ఉరుములు, మెరుపులు ఆ దట్టమైన చీకటిని క్షణక్షణం భయపెడుతున్నాయి. ఆ చీకటిని చీల్చుకుంటూ ఒక పొడవైన పాములాగా పాట్నా నుండి గయా మీదుగా ప్రయాణిస్తున్న పాట్నా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఆ తుఫానును సైతం లెక్క చేయకుండా గంటకు 100 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. వర్షపు చినుకులు కిటికీ అద్దాలను బలంగా కొడుతున్న శబ్దం ఒక భయానకమైన సౌండును సృష్టిస్తుంది. ఆ రైలులోని చిట్ట చివరి బోగీ ఏసీ ఫస్ట్ క్లాస్ H1 బోగీ. ఆ బోగీలో మొత్తం నిశ్శబ్దం అలుముకొని ఉంది. కారిడార్లో ఎవరూ తిరగడం లేదు. ఏసీ చల్లదనానికి అందరూ దుప్పట్లు కప్పుకొని గాఢ నిద్రలో ఉన్నారు. ఆ బోగీలో కూపే క్యాబిన్లు లేవు. అంతా ఓపెన్ క్యాబినే. అందులో ప్రయాణిస్తున్నది కూడా కేవలం 8 మంది మాత్రమే. ఆ క్యాబిన్ డిజైన్ ప్రకారం అందులో ఉన్న ప్రతి ఒక్కరి కదలిక మిగతా వాళ్లకు స్పష్టంగా తెలుస్తుంది. అందులో ఒకరు రిటైర్డ్ జడ్జి రామనాథం. ఆయన వయస్సు 70 ఏళ్లు. బట్టతల, వయసు పైబడటంతో ముడతలు పడిన మొహం, కళ్ళజోడు వెనక ఉన్న ఆయన కళ్ళల్లో ఏదో ఒక తెలియని ఆందోళన, ఒక తప్పు చేసిన భావం కనిపిస్తున్నాయి. ఆయన ముఖం చూస్తే ఎవరికైనా ఆయన ఏదో ఒక పెద్ద భారాన్ని మోస్తున్నాడని ఇట్టే అర్థమవుతుంది. ఆయనకు దగ్గు వస్తుంది. చేతిలో ఒక పాత డైరీ పట్టుకొని కిటికీలో నుంచి బయటపడుతున్న వర్షం వైపు చూస్తూ నిద్రపోకుండా కూర్చొని ఉన్నాడు. ఆయన చూపు వర్షాన్ని కాకుండా తన గతాన్ని చూస్తున్నట్టుంది. ఆయన కాకుండా ఆ క్యాబిన్ చుట్టుపక్కల సీట్లలో ఉన్నది కేవలం 7 మాత్రమే. వాళ్ళెవరికీ ఒకరితో ఒకరికి పరిచయం లేదు. వాళ్ళ మాట తీరు, ప్రవర్తన చూస్తే ఒకరినొకరు కనీసం పలకరించుకోనంత దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఒకటి పార్వతి, 60 ఏళ్ల వృద్ధురాలు, చేతిలో జపమాల పట్టుకొని లోయర్ బెర్త్ మీద పడుకొని ఉంది. ఆమె పెదాలు నిరంతరం ఏదో జపిస్తూనే ఉన్నాయి. ఇక 2, 3 కార్తీక్, స్నేహ, ఒక సాఫ్ట్వేర్ కపుల్. వాళ్ళు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఒకే దుప్పటి కప్పుకొని పక్కపక్కనే నిద్రపోతున్నారు. ప్రపంచంతో సంబంధం లేనట్టు తమ లోకంలో తామున్నారు. ఇక 3 వరుణ్, 20 ఏళ్ల కాలేజీ స్టూడెంట్, అప్పర్ బెర్త్ మీద పడుకొని ల్యాప్టాప్లో ఏదో చూస్తూ నిద్రమత్తులోకి జారుకున్నాడు. 4 విక్రమ్, సెలవుల మీద ఇంటికి వెళ్తున్న ఒక ఆర్మీ జవాన్. అతను చాలా అలర్ట్గా, సైలెంట్గా కళ్ళు మూసుకొని పడుకొని ఉన్నాడు. ఏ చిన్న శబ్దం వచ్చినా వెంటనే లేచేలాగా అతని బాడీ లాంగ్వేజ్ ఉంది. ఇక 5 సుబ్బారావు, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త, మెడలో బంగారు చైన్లు వేసుకొని గురక పెడుతూ గాఢ నిద్రలో ఉన్నాడు. 6 రమేష్, ఆ బోగీకి సంబంధించిన టికెట్ కలెక్టర్, తన డ్యూటీ ముగించుకొని ఒక మూలన ఉన్న సీట్లో దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. రైలు వేగం పెరుగుతుంది. పట్టాల మీద టైర్లు చేస్తున్న శబ్దం ఒక దయ్యం సినిమాలో వినిపించే శబ్దంలా ఉంది. ఆ బోగీలో ఉన్న వారంతా ఎవరి లోకంలో వాళ్ళున్నారు. కానీ ఆ రాత్రి వాళ్ళందరి జీవితాలను ఒక భయంకరమైన మలుపు తిప్పబోతుందని ఎవరికీ తెలియదు. ఒక్కసారి ఆ క్యాబిన్ వాతావరణాన్ని మీ కళ్ళ ముందు ఊహించుకోండి. బయట భయంకరమైన తుఫాను, లోపల ఏసీ చల్లదనం, ఒక క్లోజ్డ్ బోగీ, 8 మంది ప్రయాణికులు, ఎవరికీ ఎవరితోనూ సంబంధం లేదు. కానీ ఆ రిటైర్డ్ జడ్జి రామనాథం కళ్ళల్లోని భయం దేనికి సంకేతం? ఆ పాత డైరీలో ఏముంది? ఒక జపమాల పట్టుకున్న ముసలావిడ, అలర్ట్గా ఉన్న ఒక ఆర్మీ జవాన్, నిద్రమత్తులో ఉన్న ఒక స్టూడెంట్, లోకం తెలియని ఒక కపుల్. ఈ క్యారెక్టర్స్ అన్నీ చూడటానికి చాలా నార్మల్గా, అమాయకంగా అనిపిస్తున్నాయి కదూ. కానీ నేర చరిత్రలో ఎప్పుడూ అమాయకంగా కనిపించే ముఖాల వెనకే అత్యంత క్రూరమైన మాస్టర్ మైండ్స్ దాగి ఉంటాయి. ఈ 7 ఆ మాస్టర్ మైండ్ ఎవరో, ఆ రాత్రి జరగబోయే ఆ భయంకరమైన ఘటన ఏంటో తెలుసుకునే ముందు మీరు గనుక ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అప్పుడు సమయం అర్ధరాత్రి కరెక్ట్గా 2 గంటలవుతుంది. వర్షం మరింత ఉధృతమై గాలి తీవ్రతకు రైలు కూడా అప్పుడప్పుడు కుదుపులకు లోనవుతుంది. పాట్నా ఎక్స్ప్రెస్ బీహార్లోని దట్టమైన అడవి ప్రాంతంలో ఉన్న ఒక అతిపెద్ద చీకటి సొరంగంలోకి ప్రవేశించింది. రైలు ఆ సొరంగంలోకి వెళ్ళగానే ఆ భయంకరమైన ఎకో సౌండ్ భోగి మొత్తాన్ని కమ్మేసింది. ఆ శబ్దం ఎవరికైనా చెవులు గింగురుమనేలా చేస్తుంది. సరిగ్గా అదే క్షణంలో సడన్గా ఆ బోగీలో కరెంటు కూడా పోయింది. ఏసీ ఫస్ట్ క్లాస్ బోగీ, అద్దాలన్నీ సీల్ చేసి ఉంటాయి కాబట్టి
బయట నుండి కనీసం వర్షం వెలుతురు కూడా లోపలికి రావడం లేదు. లోపల ఎంత చిమ్మ చీకటిగా మారిందంటే కనీసం పక్కన ఉన్న మనిషి ముఖం కూడా కనిపించనంత భయంకరమైన చీకటి నెలకొంది. సొరంగం లోపల ఉన్నందున బయట లైట్లు కూడా లేవు. కేవలం రైలు చక్రాల శబ్దం, వర్షం శబ్దం మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ 7 ప్రయాణికులు నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచారు. ఏంటి, కరెంటు పోయింది అని వ్యాపారవేత్త సుబ్బారావు విసుక్కున్నాడు. అతని గొంతులో ఏదో కంగారుంది. సొరంగం కదా, ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఉంటుంది అని ఆర్మీ జవాన్ విక్రమ్ అన్నాడు. అతని వాయిస్లో ఒక పెత్తనం వినిపించింది. అలా కరెక్ట్గా 3 నిమిషాల పాటు ఆ దట్టమైన చీకటి అలాగే ఉండిపోయింది. ఆ 3 నిమిషాల చీకట్లో ఒక సీటు అలికిడి అయిన శబ్దం, ఏదో ప్లాస్టిక్ కవర్ చిరిగిన చిన్న శబ్దం, ఒక సన్నటి మూలుగు మాత్రమే ఆ రైలు శబ్దంలో కలిసిపోయాయి. ఆ శబ్దాలను రైలు చేసే చప్పుడు చాలా వరకు కవర్ చేసింది. ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. దాని గురించి ఎవరూ ఆలోచించలేదు. 3 నిమిషాల తర్వాత రైలు సొరంగం దాటి బయటకొచ్చింది. ఒక్కసారిగా బోగీలో కరెంటొచ్చి లైట్లు వెలిగాయి. హమ్మయ్య అనుకుంటూ సాఫ్ట్వేర్ కుర్రాడు కార్తీక్ కళ్ళు నలుపుకుంటూ పైకి లేచాడు. కానీ అతని చూపు ఎదురుగా ఉన్న జడ్జి రామనాథం బెర్త్ మీద పడింది. ఆ దృశ్యం చూడగానే కార్తీక్ నోటిలో నుంచి ఒక భయంకరమైన కేక బయటకొచ్చింది. ఆ కేకతో బోగీలోని సైలెన్స్ పగిలిపోయి భోగీలో ఉన్న 7 ఉలిక్కిపడి ఆ బెర్త్ వైపు చూశారు. అందరి నరాల్లో రక్తం గడ్డకట్టుకుపోయింది. వృద్ధురాలు పార్వతీ చేతిలో ఉన్న జపమాల కింద పడిపోయింది. స్నేహ భయంతో కార్తీక్ని గట్టిగా హత్తుకుంది. ఇంతలా వాళ్ళందరూ ఎందుకు భయపడ్డారంటే, రిటైర్డ్ జడ్జి రామనాథం తన బెర్త్ మీద కళ్ళు 2 భయంకరంగా బయటకు తెరిచి నోటి వెంట తెల్లటి నురుగు కక్కుతూ శవంగా పడి ఉన్నాడు. ఆయన ముఖం మొత్తం నీలం రంగులోకి మారిపోయింది. ఆయన 2 చేతులు గాల్లో దేన్నో పట్టుకోవడానికి ప్రయత్నించినట్లుగా బిగుసుకుపోయి ఉన్నాయి. ఆ చేతులున్న పొజిషన్ చూస్తే ప్రాణాపాయంలో అతను పడిన తపన ఎవరికైనా అర్థమవుతుంది. ఆయన ప్రాణాలు ఆ 3 నిమిషాల చీకట్లోనే గాల్లో కలిసిపోయాయి. ఇక్కడ ఒకటి గమనించారా? జస్ట్ 3 నిమిషాలు. ఆ 3 నిమిషాల చిమ్మ చీకటి ఒక మనిషి ప్రాణాన్ని ఎలా బలి తీసుకుందో చూసారా? ఇక్కడే మనం మన బ్రెయిన్కి పదును పెట్టాలి. ఇది ఒక లాక్డ్ రూమ్ మిస్టరీ. బయట నుంచి ఎవరూ లోపలికి రాలేరు. లోపల ఉన్నవాళ్ళు బయటకు వెళ్ళలేరు. అంటే హంతకుడు 7 ఒకడు కావడం ఖాయం. కానీ చీకట్లో ఒక మనిషి దగ్గరకు వెళ్ళి ఏ పెనుగులాట లేకుండా, పక్కనున్న వాళ్ళకి ఏమాత్రం సౌండ్ వినిపించకుండా ఒకరిని ఇంత దారుణంగా చంపడం అసలు సాధ్యమేనా? ఆ ప్లాస్టిక్ కవర్ చిరిగిన శబ్దం ఇంతకు ఏంటి? ఆ సన్నటి మూలుగు ఎవరిది? ఇదొక పర్ఫెక్ట్ మర్డర్ ప్లాన్. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఒక పవర్ఫుల్ ఇన్వెస్టిగేటర్ కదా? ఎస్, అలాంటి వ్యక్తే ఇప్పుడు ఎంట్రీ ఇస్తున్నాడు. చైన్ లాగండి, ఎవరైనా ట్రైన్ చైన్ లాగండి అని టీసీ రమేష్ కంగారుగా అరుస్తూ వెళ్లి ఎమర్జెన్సీ చైన్ లాగాడు. కానీ బయట కురుస్తున్న భారీ వర్షం వల్ల, పిడుగుల వల్ల సిగ్నలింగ్ సిస్టమ్ దెబ్బతినడంతో రైలు ఆగలేదు. పైగా అడవిలో ట్రైన్ ఆపడం సేఫ్ కాదని లోకో పైలట్ ట్రైన్ను అలాగే ముందుకు పోనిస్తున్నాడు. ఆ బోగీలో కేకలు మొదలయ్యాయి. ఒక మనిషి తమ కళ్ళ ముందే చనిపోవడం వాళ్ళందరినీ తీవ్రమైన భయానికి గురిచేసింది. సరిగ్గా అప్పుడే పక్క భోగి అయిన H2 కనెక్టింగ్ డోర్ తీసుకొని ఒక పొడవైన దృఢమైన వ్యక్తి లోపలికొచ్చాడు. అతని కళ్ళు పదునైన చూపుతో ఒక డేగ కళ్ళలాగా ఆ బోగీలోని ప్రతి మూలను స్కాన్ చేస్తున్నాయి. అతని పేరు సిద్ధార్థ్. బీహార్ క్రైమ్ బ్రాంచ్ కి చెందిన ఎంతో షార్ప్ అండ్ లాజికల్ డిఎస్పీ ఆఫీసర్. అతను సెలవుల మీద తన సొంత ఊరికి వెళ్తూ పక్క భోగిలో నిద్రపోతున్నాడు. అయితే జడ్జి రామనాథం చనిపోయిన భోగిలో అరుపులు విని అతను లోపలికొచ్చాడు. పరిస్థితి చూడగానే సిద్ధార్థ్కు అంతా అర్థమైపోయి జేబులో నుంచి తన పోలీస్ ఐడి కార్డు తీసి అందరికీ చూపిస్తూ, ఎవరూ కదలకండి, ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోండి అని అరిచాడు సిద్ధార్థ్. ఆ గొంతులో ఉన్న బేస్కి ఆ 7 భయంతో వణికిపోయి ఎక్కడి వాళ్ళక్కడే ఆగిపోయారు. సిద్ధార్థ్ నేరుగా జడ్జి రామనాథం బాడీ దగ్గరకు వెళ్లి అతని శరీరాన్ని నిశితంగా పరిశీలించాడు. ఎక్కడా కూడా కత్తి గాయాలు లేవు, రక్తం లేదు, పెనుగులాడిన ఆనవాళ్లు కూడా లేవు, కనీసం బట్టలు నలిగిన గుర్తులు కూడా లేవు. కేవలం నోటి వెంట నురుగు, నీలం రంగులోకి మారిన పెదాలు మాత్రమే ఉన్నాయి. అదంతా చూసిన సిద్ధార్థకు ఒక్క సెకనులో లాజిక్ అర్థమైపోయింది. ఇది హార్ట్ అటాక్ కాదు, పాయిజన్. సైనైడ్ లాంటి అత్యంత వేగంగా పనిచేసే విషం వాడితే తప్ప మనిషి కేవలం 3 నిమిషాల్లో ఇంత దారుణంగా చనిపోడు అని అతనికి అర్థమైంది. సిద్ధార్థ చూపు ఆ బోగి చుట్టూ తిరిగింది. ఇది ఏసీ ఫస్ట్ క్లాస్ బోగి. బయట నుండి ఎవరూ లోపలికి రాలేరు.
అలాగే లోపల నుండి ఎవరూ బయటకు పోలేరు. కరెంటు పోయిన ఆ 3 నిమిషాల చీకట్లో ఈ క్యాబిన్లో ఉన్న ఈ 7గురిలోనే ఎవరో ఒకరు సైలెంట్గా తన సీట్లో నుంచి లేచి చీకట్లోనే జడ్జి దగ్గరకు వెళ్ళి ఆ విషయాన్ని బలవంతంగా జడ్జి నోట్లో పోసి మరీ చంపేశారు. హంతకులు తన కళ్ళ ముందే ఉన్న ఈ 7గురిలో ఒకరు అని అర్థం చేసుకున్న సిద్ధార్థ్ వెంటనే ఆ భోగి తలుపులకి లాక్ చేసి ఆ 7గురిని ఒకే చోట కూర్చోబెట్టి తన ఇంట్రాగేషన్ మొదలుపెట్టాడు. కదులుతున్న రైలు, బయట ఉరుముల వర్షం, లోపల ఉన్న డెడ్ బాడీ పక్కన ఒక రక్తం గడ్డ కట్టించే ఎంక్వైరీ. సిద్ధార్థ్ ఒక్కొక్కరి కళ్ళల్లోకి చూస్తూ ప్రశ్నల వర్షం కురిపించడం మొదలుపెట్టాడు. వాళ్ళ ప్రతి కదలికను సిద్ధార్థ్ గమనిస్తున్నాడు. ముందుగా ఆర్మీ జవాన్ విక్రమ్ వైపు చూసి, చీకట్లో సైలెంట్గా కదిలి చంపడం ఆర్మీ వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య. నువ్వే కదా కరెంటు పోగానే జడ్జి దగ్గరకు వెళ్ళి అతనికి సైనైడ్ ఇచ్చి చంపింది అని గట్టిగా అడగ్గా విక్రమ్ నిటారుగా నిలబడి కళ్ళల్లో ఎలాంటి భయం లేకుండా, సార్, నేను దేశాన్ని కాపాడే సోల్జర్ని. నాకు ఆ జడ్జి ఎవరో కూడా తెలియదు. కరెంటు పోయిన 3 నిమిషాలు నేను నా బెర్త్ మీదే ఉన్నాను. చీకట్లో నా ఫోన్ ఆన్ చేసి టైం చూసుకున్నాను. కావాలంటే నా ఫోన్ లాక్స్ చెక్ చేసుకోండి అని పక్కా సాక్ష్యం ఇచ్చాడు. అతని బాడీ లాంగ్వేజ్ చాలా కాన్ఫిడెంట్గా ఉంది. తర్వాత సాఫ్ట్వేర్ కపులైన కార్తీక్, స్నేహ వైపు తిరిగి, మీరిద్దరూ పక్కనే ఉన్నారు, మీరు చూడలేదా అని అడగ్గా స్నేహ భయంతో వణుకుతూ, సార్, మేము ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ నిద్రపోయాం. కరెంటు పోగానే భయంతో నేను మా ఆయన చెయ్యి గట్టిగా పట్టుకున్నాను. చీకట్లో మేమిద్దరం కలిసే ఉన్నాం సార్ అని చెప్పింది. అయితే కార్తీక్ కూడా అదే మాట చెప్పాడు. ఇద్దరూ ఒకరికొకరు సాక్ష్యంగా నిలబడ్డారు. పైగా వాళ్ళిద్దరూ నిజంగానే భయపడినట్లు వాళ్ళని చూస్తే ఎవరికైనా అర్థమైపోతుంది. తర్వాత వ్యాపారవేత్త సుబ్బారావు మాట్లాడుతూ, సార్, నాకు డయాబెటిస్ సార్, నేను గాఢ నిద్రలో ఉన్నాను. కరెంట్ వచ్చినప్పుడే మెలకు వచ్చింది. నా బిజినెస్ పనుల్లో నేను బిజీగా ఉంటే నాకు ఇలాంటి గొడవలతో పనేంటి సార్ అని చిరాకు పడ్డాడు. ఆ తర్వాత ముసలమ్మ పార్వతి కన్నీళ్లు పెట్టుకుంటూ, అయ్యా, దేవుడి నామస్మరణ చేసుకునేదాన్ని, నాకు కళ్ళు కూడా సరిగ్గా కనిపించవు. నేనెందుకు ఒక మనిషిని చంపుతానయ్యా? నా వయసు, నా ఆరోగ్య పరిస్థితి చూస్తే మీకు అర్థమవుతుంది కదా నాయనా అనింది. ఆమె మాటల్లో అమాయకత్వం, అలసట ఉట్టిపడుతుంది. ఇక స్టూడెంట్ వరుణేమో, సార్, నేను పైన అప్పర్ బెర్త్లో ఉన్నాను. కిందకు దిగాలంటే ఖచ్చితంగా ఇనుప మెట్ల శబ్దం వస్తుంది కదా సార్, ఎవరికొకళ్ళకు వినిపించే ఉంటుంది కదా, నేను అసలు కిందకే దిగలేదు సార్ అన్నాడు లాజికల్గా. ఇక చివరగా మిగిలి ఉన్న టీసీ రమేష్ మాట్లాడుతూ, సార్, నేను డ్యూటీ అలసటలో నా సీట్లో పడుకున్నాను సార్, నాకేమీ తెలియదు. అసలు ట్రైన్లో ఇలాంటివి జరుగుతాయని ఎవరు ఊహించరు సార్. పైగా నేను ఒక టీసీని, నేనెందుకు సార్ ఇలా చేస్తాను అని జాలిగా అన్నాడు. అదంతా విన్న సిద్ధార్థకి మైండ్ బ్లాక్ అవుతుంది. ఎవరూ తమ సీట్లో నుండి లేవలేదు అని చెప్తున్నారు. ఒకరికి ఒకరు పరిచయం కూడా లేదంటున్నారు. అందరికీ అనుకూలంగా పక్కా సాక్ష్యం ఉంది. కరెంటు పోయిన చీకట్లో సీసీటీవీ కెమెరాలు కూడా పనిచేయవు. ఒక కదులుతున్న రైలులో కేవలం 3 నిమిషాల వ్యవధిలో ఎవరికీ తెలియకుండా ఒకణ్ణి చంపి మళ్ళీ తమ సీట్లోకి వెళ్ళి పడుకోవడం అసాధ్యం. ఒకవేళ ఎవడైనా వెళితే పక్కనున్న వాళ్లకు ఖచ్చితంగా అలికిడి వినిపించాలి కదా అని ఆలోచించగా సిద్ధార్థకి అర్థమైపోయింది. వీళ్లల్లో ఎవరో ఒకరు ఖచ్చితంగా పచ్చి అబద్ధం చెప్తున్నారు. లేదా ఇదంతా ఒక గ్రూప్గా కలిసి ఆడిన నాటకమా? ఒకవేళ 7గురు కలిసి చంపుంటే? కానీ వాళ్లకు ఆ జడ్జికి ఉన్న సంబంధం ఏంటి? ఈ ప్రశ్నలు అతని మెదడును తొలిచేస్తున్నాయి. మీరే విన్నారుగా వాళ్ళ సమాధానాలు. ప్రతి ఒక్కరి దగ్గర ఒక సాలిడ్ సాక్ష్యం ఉంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ఒక రూల్ ఉంటుంది. ఎక్కడైతే అందరి దగ్గర పర్ఫెక్ట్ సాక్ష్యం ఉంటుందో అక్కడే అతిపెద్ద అబద్ధం దాగి ఉంటుందని. జవాన్ ధైర్యం, ఆ కపుల్ భయం, వ్యాపారి విసుగు, వృద్ధురాలి అమాయకత్వం, స్టూడెంట్ లాజిక్, ఇవన్నీ సహజంగా అనిపిస్తున్నా సిద్ధార్థ్ లాంటి షార్ప్ పోలీస్కి ఇదంతా ఒక స్క్రిప్ట్లా ఎందుకు అనిపిస్తుంది? వాళ్ళు ఒకరికొకరు ముఖపరిచయం లేని వాళ్ళైతే ఇంత పర్ఫెక్ట్గా ఏ తప్పు దొరకకుండా ఒక హత్య ఎలా జరిగింది? ఇంతకీ అసలు ఆ జడ్జి గతమేంటి? ఆయన ఎందుకు ఒంటరిగా ఈ ట్రైన్లో ఉన్నాడు అనేది ఇప్పుడు చూద్దాం. సమయం రాత్రి 3 గంటలవుతుంది. ఎంక్వైరీ డెడ్ ఎండ్కి వచ్చింది. సిద్ధార్థ్ ఆలోచిస్తూ చనిపోయిన జడ్జి రామనాథన్ సీటు దగ్గరకు వెళ్ళాడు. ఆయన తలగడ కింద ఉన్న ఒక పాత లెదర్ సూట్ కేసును బయటకు తీశాడు. హంతకుడు ఎవరో తెలియాలంటే ముందు బాధితుడు ఎందుకు వచ్చాడో తెలియాలి. బాధితుడి గతం ఎప్పుడూ ఒక ఆధారాన్ని వదులుతుందని సిద్ధార్థకు తెలుసు. సిద్ధార్థ్ ఆ సూట్ కేస్ జిప్పుని ఓపెన్ చేయగా అందులో కొన్ని బట్టలు, మెడిసిన్స్ ఉన్నాయి. వాటి కింద ఒక పాత డైరీ మరియు ఒక ప్లాస్టిక్ కవర్లో జాగ్రత్తగా భద్రపరిచిన ఒక పాత గ్రూప్ ఫోటో దొరికాయి. ఆ ఫోటో అంచులు పసుపు రంగులోకి మారిపోయి ఉన్నాయి. కనీసం 15 ఏళ్ల క్రితం నాటి ఫోటో అది.
అది చూస్తే ఎంతో భద్రంగా దాచుకున్నట్టు ఎవరికైనా అర్థమైపోతుంది. సిద్ధార్థ్ ఆ ఫోటోను బయటకు తీసి చూశాడు. అది ఒక అనాథాశ్రమం ముందు తీసిన ఫోటో. అందులో ఒక పెద్ద ఆశ్రమం బోర్డు, దాని కింద కొంతమంది చిన్నపిల్లలు, ఒక ఆయా నిలబడి ఉన్నారు. ఆ ఫోటో చూస్తుంటే ఒక పాతకాలపు జ్ఞాపకంలా ఉంది. ఆ ఫోటోలో ఉన్న ముఖాలను, రైలులో తన ముందు భయంతో వణుకుతూ కూర్చున్న ఆ 7గురి ముఖాలను ఒకసారి మ్యాచ్ చేసి చూశాడు సిద్ధార్థ్. అంతే, అతని కళ్ళు షాక్తో పెద్దవయ్యాయి. చేతిలో ఉన్న ఆ ఫోటో వణికిపోయింది. అతని పోలీసు బుర్రకి అమాంతం హై వోల్టేజ్ షాక్ తగిలినట్టు అనిపించింది. ప్రపంచంలో ఎక్కడా జరగని యాదృచ్ఛిక సంఘటన అతని కళ్ళ ముందు కనిపిస్తుంది. ఎందుకంటే ఆ 15 ఏళ్ల క్రితం నాటి ఫోటోలో ఉన్నది మరెవరో కాదు, ఇప్పుడు తన కళ్ళ ముందు ఏమీ తెలియనట్టు నటిస్తున్న ఆ 7గురు ప్రయాణికులే. అవును, ఆ ఫోటోలో అనాథాశ్రమం బయట ఉన్న చిన్న పిల్లలే ఇప్పుడు అక్కడున్న ఆర్మీ జవాన్ విక్రమ్, సాఫ్ట్వేర్ కుర్రాడు కార్తిక్, అతని భార్య స్నేహ, వ్యాపారవేత్త సుబ్బారావు, స్టూడెంట్ వరుణ్. ఆ ఫోటోలో పక్కన నిలబడి ఉన్న కుర్రాడే ఇప్పుడు ఈ రైలులో ఉన్న టీసీ రమేష్. ఆ పిల్లలను సాకుతున్న ఆయానే ఇప్పుడు కళ్ళు కనిపించవు అని చెప్తున్న వృద్ధురాలు పార్వతి. వాళ్ళ ముఖాల్లో కాస్త వయసు మార్పులొచ్చినా ఆ కళ్ళల్లోని అమాయకత్వం, ఆకారం స్పష్టంగా చెప్తున్నాయి ఆ ఫోటోలో ఉన్నది వీళ్ళే అని. అంటే వాళ్ళందరూ ఒకరికొకరు బాగా తెలిసిన వాళ్లే, ఒకే అనాథాశ్రమంలో పెరిగిన కుటుంబం లాంటి వాళ్ళు. కానీ వాళ్ళందరూ ఒకరికొకరు సంబంధం లేనట్టు ఎందుకు నటిస్తున్నారు? ఈ నాటకం వెనక ఉన్న అసలు ప్లాన్ ఏంటి అని ఆలోచిస్తూ ఉండగా సిద్ధార్థ్కు ఒక భయంకరమైన లాజిక్ స్ట్రైక్ అయింది. వెంటనే అతను పరిగెత్తుకుంటూ వెళ్లి టీసీ రమేష్ చేతిలో ఉన్న ప్యాసింజర్ చార్ట్ లాక్కున్నాడు. ఈ 7గురి టికెట్స్ ఎలా బుక్ అయ్యాయో పిఎన్ఆర్ నెంబర్తో ఫోన్లో చెక్ చేశాడు. ఆ డేటా చూడగానే సిద్ధార్థ్కు మరో మైండ్ బ్లోయింగ్ నిజం తెలిసింది. ఆ 7గురు తమ సొంత డబ్బులతో టికెట్స్ బుక్ చేసుకోలేదు. ఆ 7గురు వేరువేరు ఊర్ల నుండి రైలెక్కారు. కానీ వాళ్ళందరికీ ఒకే బోగీలో, ఒకే క్యాబిన్లో ఫేక్ ఐడీలతో టికెట్ బుక్ చేసింది వేరెవరో కాదు, స్వయంగా ఇప్పుడు శవంగా పడి ఉన్న జడ్జి రామనాథమే. అన్ని బుకింగ్స్ ఒకే ఐపీ అడ్రస్ నుండి ఒకే క్రెడిట్ కార్డుతో జరిగాయి. అది చూసిన సిద్ధార్థ్కు కాళ్ల కింద భూమి బద్దలైన ఫీలింగ్ కలిగింది. ఒకరికొకరు తెలియదని ఆ 7గురు పచ్చి అబద్ధం చెప్పారు. వాళ్ళందరినీ వెతికి పట్టుకొని ఒకే రైలులో ఒకే భోగిలోకి తీసుకొచ్చింది ఆ జడ్జి రామనాథమే. కానీ ఎందుకు? ఒక పాత జడ్జి 15 ఏళ్ల క్రితం నాటి అనాథ పిల్లలను వెతికి పట్టుకొని తన దగ్గరికి ఎందుకు రప్పించుకున్నాడు? తనను చంపడానికి హంతకులకు తానే ఎందుకు టికెట్స్ కొనిచ్చాడు? ఆ సొరంగం చీకట్లో నిజంగానే వాళ్ళు జడ్జిని చంపారా? అందరూ కలిసే ఈ పని చేశారా? లేదంటే ఎవరో ఒకరే చంపారా? బయట కురుస్తున్న వర్షం శబ్దాన్ని మించి ఆ కదులుతున్న రైలులో దాగి ఉన్న ఆ పచ్చి నెత్తుటి ఎమోషనల్ నిజమేంటి అనేది చూసే ముందు మీలో చాలామంది మన వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా, అలాగే ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుగా ఉంటుంది. మీరు ఒక్క నిమిషం ఊపిరి పీల్చుకోండి, ఎందుకంటే ఇది మామూలు మర్డర్ మిస్టరీ కాదు. పరిచయం లేని 7గురు ఒకడిని చంపలేదు. విడిపోయిన ఒక అనాథ కుటుంబం అంతా ఒక రైలు భోగిలో కలుసుకుంది. కానీ ఇక్కడ అంతు చిక్కని మన మైండ్ను బ్లాక్ చేస్తున్న ఏకైక ప్రశ్న, పాత కక్షలతో వాళ్ళు రామనాథాన్ని చంపడానికి వస్తే ఒక లాజిక్ ఉంది. కానీ ఆ రామనాథమే వాళ్ళందరినీ వెతికి పట్టుకొని ఫేక్ ఐడీలతో టికెట్లు బుక్ చేసి మరీ తన దగ్గరికి ఎందుకు రప్పించుకున్నాడు? సింపుల్గా చెప్పాలంటే వేటగాడి కోసం ఎరలు రాలేదు, ఎరలందరినీ వేటగాడే ఒక బోనులోకి పిలిచాడు. కానీ ఎందుకు? తనను తాను చంపుకోవడానికా? ఆ 7గురితో చంపించుకోవడానికా? ఈ స్టోరీని మధ్యలో ఏమాత్రం మిస్ అవ్వకండి, ఎందుకంటే ఇప్పుడు రివీల్ అవ్వబోయే నిజం మిమ్మల్ని ఎమోషనల్గా కుదిపేస్తుంది. సిద్ధార్థ్ చేతిలో ఉన్న ఆ 15 ఏళ్ల క్రితం నాటి గ్రూప్ ఫోటో ఆ కదులుతున్న రైలు బోగీలో ఒక టైం బాంబులా పేలింది. బయట ఉరుముతున్న ఉరుముల కంటే భయంకరంగా సిద్ధార్థ్ గొంతు ఆ ఏసీ క్యాబిన్లో వినిపించింది. నాటకాలాపండి, ఇంకొక అబద్ధం చెప్తే ఇక్కడే అందరినీ కాల్చి పారేస్తాను అని అరుస్తూ సిద్ధార్థ్ ఆ ఫోటోను తీసుకెళ్లి వాళ్ళ ముందున్న టేబుల్ మీద గట్టిగా విసిరి కొట్టాడు. ఆ ఫోటోను చూడగానే ఆ 7గురి ముఖాల్లో రంగులు మారిపోయాయి. అప్పటి వరకు ఒకరికొకరు పరిచయం లేనట్టు, ఒకరి ముఖం ఒకరు ఎప్పుడూ చూడనట్టు నటించిన వాళ్ళందరి కళ్ళు నేలచూపులు చూస్తున్నాయి. వృద్ధురాలు పార్వతి చేతులేమో వణికిపోతున్నాయి. ఆర్మీ జవాన్ విక్రమ్ పిడికిలి బిగించాడు. వాళ్ళందరి ముఖాల్లో దొరికిపోయామన్న భయం స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడు సిద్ధార్థ్ కోపంగా, ఏమన్నారు? ఇందాక ఒకరికొకరు తెలియదన్నారు కదా,
ఆ ఫోటోలో ఉన్న అనాథాశ్రమం పేరు ఆశ్రయం. అందులో ఉన్న చిన్నపిల్లలు మీరే. మిమ్మల్ని పెంచిన ఆయా ఈ పార్వతమ్మ. మీ 7గురికి ఒకేసారి ఒకే బోగీలోకి ఒకే క్యాబిన్లోకి ఫేక్ పేర్లతో టికెట్స్ బుక్ చేసింది ఎవరో కాదు, ఇప్పుడు మీ చేతిలో హత్య చేయబడి శవమై పడి ఉన్న ఆ రిటైర్డ్ జడ్జి రామనాథమే. అసలు మీకు ఆయనకున్న సంబంధం ఏంటి? ఆయన మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు రప్పించాడు? ఆ చీకటి సొరంగంలో మీలో ఎవరు ఆయన నోట్లో విషం పోశారు? నిజం చెప్పండి అని తన తుపాకీని టేబుల్ మీద పెట్టి వార్నింగ్ ఇచ్చాడు సిద్ధార్థ్. ఆ తుపాకీ చూసి ఆ 7గురు మరింత భయపడ్డారు. అలా కొద్ది క్షణాల భయంకరమైన నిశ్శబ్దం తర్వాత ఆర్మీ జవాన్ విక్రమ్ ముందుకొచ్చాడు. అతని కళ్ళల్లో కన్నీళ్లు, పగ ఒకేసారి తన్నుకొచ్చాయి. అతను తన పిడికిల్ని మరింత గట్టిగా బిగించి, అవును సార్, మేము ఆయన్ని చంపేశాం. కరెంటు పోయిన ఆ 3 నిమిషాల చీకట్లో నేనే నా సీట్లో నుంచి లేచి వెళ్లి ఆయన నోరు నొక్కి పట్టాను. అప్పుడు కార్తీక్, వరుణ్ వచ్చి ఆయన చేతులు పట్టుకున్నారు. సుబ్బారావు ఆయన నోట్లో సైనైడ్ పోశాడు. మేమంతా కలిసే వాణ్ణి కుక్కను చంపినట్లు చంపాం సార్, ఎందుకంటే వాడు చేసిన పాపం అలాంటిది అని ఆవేశంగా అరిచిన విక్రమ్ మాటల్లో పచ్చి పగరగులుతుంది. ఆ మాట వినగానే సాఫ్ట్వేర్ కుర్రాడు కార్తిక్ కూడా ముందుకొచ్చి, అవును సార్, మేమే చంపాం, మమ్మల్ని అరెస్ట్ చేసుకోండి, మాకు ఉరిశిక్ష వేసినా ఆనందంగా చచ్చిపోతాం, వాడి ప్రాణం తీసిన ఈ చేతులతో ఉరితాడు మెడకు వేసుకోవడం కూడా మాకు గర్వంగా ఉంటుంది సార్ అన్నాడు. 7గురు తామే చంపామని ఒకరి తర్వాత ఒకరు నేరం ఒప్పుకుంటున్నారు. అందరి కళ్ళల్లో ఒకే రకమైన కసి ఉండటంతో సిద్ధార్థ్ వాళ్లను ఆశ్చర్యంగా చూస్తూ, ఎందుకు ఒక జడ్జిని ప్లాన్ చేసి చంపేంత పగ మీకేంటి? ఏ జడ్జి అయినా తప్పు చేస్తే అతన్ని చట్టం శిక్షిస్తుంది కదా, మీరెందుకు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారు అని ఆశ్చర్యంగా అడిగాడు. అప్పుడు వృద్ధురాలు పార్వతి కన్నీళ్లు తుడుచుకుంటూ నేల మీద కూలబడి వాళ్ళ గుండెల్లో గూడు కట్టుకున్న 15 ఏళ్ల నెత్తుటి గాయాన్ని చెప్పడం మొదలుపెట్టింది. ఆమె గొంతులో అనాథల ఆక్రోశం స్పష్టంగా వినిపిస్తుంది. అయ్యా, 15 ఏళ్ల క్రితం మా ఆశ్రయం అనాథాశ్రమంలో 60 మంది అనాథ పిల్లలుండేవాళ్ళు. వాళ్లకు అమ్మ, నాన్న అంతా నేనే. నేను వాళ్లకు వండి పెట్టే ఆయాని. మా ఆశ్రమం ఉన్న 2 ఎకరాల స్థలం మీద ఒక పెద్ద రియల్ ఎస్టేట్ బిల్డర్ కన్నుపడింది. ఆ స్థలాన్ని లాక్కోవడానికి మా ఆశ్రమం మీద తప్పుడు కేసులు వేశాడు. ఆ కేసు విచారణ చేసింది ఈ జడ్జి రామనాథమే. ఆ బిల్డర్ ఇచ్చిన 10 కోట్ల లంచానికి కక్కుర్తిపడి ఈ జడ్జి మా ఆశ్రమం రికార్డులు ఫేక్ అని, ఆ స్థలం ఆ బిల్డర్దే అని తప్పుడు తీర్పిచ్చాడు సార్. న్యాయం జరగాల్సిన చోటే డబ్బు గెలిచింది. మరుసటి రోజే ఆ బిల్డర్ బుల్డోజర్లతో వచ్చి మా ఆశ్రమాన్ని కూల్చేశాడు. కట్టుబట్టలతో 60 మంది అనాథ పిల్లలతో నేను నడి రోడ్డు మీద వర్షంలో నిలబడ్డాను. దిక్కులేని పక్షుల్లాగా అందరూ చెల్లాచెదురైపోయారు. తినడానికి తిండి లేక రోడ్ల మీద అడుక్కు తింటూ ఎంతో మంది పిల్లలు చచ్చిపోయారు సార్. ఒకడు కూలి అయ్యాడు, ఇంకొకడు అడుక్కున్నాడు. ఇలా మా జీవితాలను ఆకలి మంటల్లోకి తోసేసి ఈ జడ్జి మాత్రం కోట్లు వెనకేసుకున్నాడు. ఆ కసితో కసిగా పెరిగిన ఈ కుర్రాళ్ళు ఇప్పుడు వాడిని చూసేసరికి ఆపుకోలేక కరెంటు పోయిన చీకట్లో వాణ్ణి చంపేశారు. నన్ను క్షమించండి సార్ అని భోరున విలపించింది ఆ ముసలమ్మ పార్వతి. ఆ 7గురి కళ్ళల్లో ఆనాటి ఆకలి, కన్నీళ్లు ఇప్పుడు ఒక పగలా మారి కనిపిస్తున్నాయి. ఒకప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఉన్న అమాయకత్వం పోయి ఇప్పుడు కసి మాత్రమే మిగిలింది. సిద్ధార్థ్ సైలెంట్ గా వాళ్ళందరినీ చూశాడు. తర్వాత సిద్ధార్థ్ తల వంచి నవ్వగా ఆ నవ్వు చూసి ఆ 7గురికి ఏం అర్థం కాలేదు. వాళ్ళ మాటలను నమ్మడం లేదా అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. అప్పుడు సిద్ధార్థ్ మాట్లాడుతూ, చాలా ఎమోషనల్ స్టోరీ పార్వతమ్మ గారు మీది. మీ బాధను నేను అర్థం చేసుకోగలను. కానీ మీరు చెప్తున్నట్టు మీ 7గురు కలిసి ఆయన్ని చంపారు అన్న మాట పచ్చి అబద్ధం అని ఒక పెద్ద బాంబు పేల్చాడు సిద్ధార్థ్. దానికి విక్రమ్ ఉలిక్కిపడి, అబద్ధం ఏంటి సార్, మేమే చంపామని మేమే ఒప్పుకుంటుంటే అని అన్నాడు. వాళ్ళ ప్లాన్ ఎక్కడ దెబ్బతినిందా అని వాళ్ళ ముఖాల్లో భయం స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడు సిద్ధార్థ్ జడ్జి శవం దగ్గరకు వెళ్ళి ఆ శవాన్ని వాళ్లకు చూపిస్తూ, ఒక ఆర్మీ జవాన్, 2 కుర్రాళ్ళు చీకట్లో ఒకడి మీద పడి వాడి నోరు నొక్కిపట్టి బలవంతంగా సైనైడ్ పోయాలి అంటే ఖచ్చితంగా ఒక పెనుగులాట జరగాలి. వాడు ప్రాణభయంతో మీ చేతులను రక్కాలి, మీతో పోరాడాలి. అలా పోరాడినప్పుడు వాడి పెదాలు చిట్లాలి, చొక్కా బటన్స్ తెగిపోవాలి, వాడి చేతి గోర్ల కింద మీ చర్మం గాని రక్తం గాని ఉండి తీరాలి. కనీసం వాడి మొహం మీద మీ వేలిముద్రలైనా పడాలి. ఒక మనిషి ప్రాణం పోయేటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక ఆధారాన్ని వదిలేస్తాడు. కానీ రామనాథం బాడీని చూడండి, ఎంత ప్రశాంతంగా ఉందో. ఆయన పెదాల మీద చిన్న గాయం కూడా లేదు. ఆయన బట్టలు ఏమాత్రం నలగలేదు. ఆయన 2 చేతులు ముడుచుకొని సైలెంట్గా ఉన్నాయి. అంటే ఆయన ఎవరితోనూ పోరాడలేదు.
ఆయన నోట్లో ఎవరూ బలవంతంగా విషం పోయలేదు. ఆయన స్వయంగా తన నోట్లో తానే సైనైడ్ క్యాప్సూల్స్ వేసుకొని ఇష్టపూర్వకంగా ప్రాణాలు వదిలాడు. ఇట్ ఈజ్ ఎ పక్కా సూసైడ్ అని సైంటిఫిక్ అండ్ లాజికల్ నిజాన్ని సిద్ధార్థ్ బయటపెట్టాడు. ఆ మాట వినగానే ఆ 7గురికి మైండ్ బ్లాక్ అయిపోయి వాళ్ళ ముఖాల్లో రక్తం గడ్డకట్టుకుపోయింది. అవును, వాళ్ళెవ్వరూ కూడా ఆయన్ని చంపలేదు. కరెంటు పోయినప్పుడు ఆయన్ని చంపాలని వాళ్ళందరూ అనుకున్నారు, కానీ ఆ చీకట్లో కదలడానికి భయపడి ఎవరి సీట్లల్లో వాళ్ళే ఆగిపోయారు. కరెంట్ వచ్చాక ఆయన శవమై కనిపించేసరికి తమలో ఎవరో ఒకరు చంపేసి ఉంటారు అని ఒకరినొకరు కాపాడుకోవడానికి పోలీసుల ముందు అబద్ధం చెప్పారు. కానీ ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసి వాళ్ళ బుర్రలు స్తంభించిపోయాయి. అప్పుడు సాఫ్ట్వేర్ కార్తీక్, కానీ సార్, కోట్లు సంపాదించిన ఒక రిటైర్డ్ జడ్జి మమ్మల్ని వెతికి పట్టుకొని మాకు టికెట్స్ కొని మా కళ్ళ ముందే ఈ రైల్లో ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు అని అనుమానంగా అడిగాడు. వాళ్ళందరి మదిలో కూడా అదే ప్రశ్న తొలుస్తుంది. అప్పుడు సిద్ధార్థ్ కళ్ళు మళ్ళీ రామనాథం సూట్ కేసు వైపు వెళ్ళాయి. హంతకుడు ఎవరో తెలిసింది, కానీ మోటివ్ ఏంటో ఆ సూట్ కేసులోనే ఉంటుంది అని చెప్పి తన జేబులో ఉన్న కత్తిని తీసి ఆ లెదర్ సూట్ కేసు అడుగు భాగాన్ని కోశాడు. అందులో ఒక సీక్రెట్ కంపార్ట్మెంట్ ఉంది. దాన్ని బయటకు లాగగానే అందులో 3 వస్తువులు దొరికాయి. ఒకటి ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్కు చెందిన ఒక మెడికల్ ఫైల్, 2 మందపాటి బ్రౌన్ కలర్ కవర్, 3 స్వయంగా జడ్జి రామనాథం తన చేతితో రాసి సంతకం చేసిన ఒక కన్ఫెషన్ లెటర్. ముందుగా సిద్ధార్థ ఆ మెడికల్ ఫైల్ తెరిచి చూశాడు. అందులో ఉన్న రిపోర్ట్ చూసి సిద్ధార్థకి గొంతు తడారిపోయింది. ఆ రిపోర్ట్ ఒక భయంకరమైన నిజాన్ని మోసుకొచ్చింది. రామనాథం గారికి బ్లడ్ క్యాన్సర్ లాస్ట్ స్టేజ్, దాన్నే అక్యూట్ మైలాయిడ్ లుకేమియా అంటారు. ఆయన బతికేది కేవలం ఇంకో 10 రోజులు మాత్రమేనని డాక్టర్లు వారం రోజుల క్రితమే డిక్లేర్ చేశారు అన్న పచ్చి నిజాన్ని సిద్ధార్థ్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ వినిపించేలా చెప్పాడు. ఆ తర్వాత సిద్ధార్థ్ ఆ బ్రౌన్ కవర్ ఓపెన్ చేశాడు. అందులో ఉన్నవి చూసి ఆ 7గురి కళ్ళు చెదిరిపోయాయి. అందులో అక్షరాల 10 కోట్ల రూపాయల విలువ చేసే గవర్నమెంట్ బేరర్ బాండ్స్ ఉన్నాయి. ఆ బాండ్స్ ఎవరి చేతిలో ఉంటే డబ్బు వాళ్ళదే. చివరగా సిద్ధార్థ డెత్ నోట్ ని చేతిలోకి తీసుకున్నాడు. కదులుతున్న ఆ రైలులో ఉరుముల శబ్దం మధ్య సిద్ధార్థ ఆ లేఖను గట్టిగా చదవడం మొదలుపెట్టాడు. ఆ లేఖలో ప్రతి అక్షరం ఒక కన్నీటి చుక్కలాగా, ఒక పాపం చేసిన వాడి పశ్చాత్తాపంలాగా వినేవాళ్ల రక్తాన్ని కదిలించేలా ఉంది. ఆ లెటర్లో ఏముందంటే, చూడండి బాబు, మీరు ఈ లేఖ చదువుతున్నారంటే నా ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్లే. 15 ఏళ్ల క్రితం నేనిచ్చిన తీర్పు వల్ల మీరు రోడ్డున పడ్డారు. ఆ బిల్డర్ ఇచ్చిన 10 కోట్ల లంచంతో నేను నా సొంత కొడుకుని పై చదువుల కోసం అమెరికాకి పంపాను. నేను చేసింది తప్పు అని తెలిసిన డబ్బు మీద ఉన్న ఆశ నన్ను గుడ్డివాణ్ణి చేసింది. కానీ దేవుడు నా పాపాన్ని క్షమించలేదు. 5 ఏళ్ల క్రితం ఒక రోడ్డు ప్రమాదంలో నా కొడుకు ఘోరంగా చనిపోయాడు. ఆ రోజే నాకు అర్థమైంది, ఏ అనాథల ఉసురు పోసుకొనైతే నేను ఈ కోట్లు సంపాదించానో కర్మ నన్ను అదే అనాథను చేసింది అని. ఆ బాధతో నేను క్యాన్సర్ బారిన పడ్డాను. నా జీవితం ఇంకో 10 రోజుల్లో ముగుస్తుందని ఆల్రెడీ నాకు డాక్టర్లు చెప్పారు. నేను చనిపోయేలోపు నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అనుకున్నాను. మీరందరూ ఎక్కడెక్కడ ఉన్నారో నా మనుషులతో వెతికి పట్టుకున్నాను. మీకొక లాజిక్ అర్థం కావాలి. ఒకవేళ నేను నా ఇంట్లోనే క్యాన్సర్తో చనిపోతే ఒక రిటైర్డ్ జడ్జి చనిపోయాడు అని పేపర్లో చిన్న వార్త వస్తుంది. రేపటికి అందరూ మర్చిపోతారు. మీరు పడిన బాధ, మీకు జరిగిన అన్యాయం నా శవంతో పాటే కాలిపోతాయి. ఆ బిల్డర్ గాడు సుఖంగా బతుకుతాడు. నేను క్యాన్సర్తో చావడం నాకిష్టం లేదు. అందుకే నేను ఒక డెడ్లీ ప్లాన్ వేశాను. మీ అందరికీ మీ జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన తెలియబోతుంది అని చెప్పి మీ అందరినీ రైలులోకి రప్పించాను. ఒక కదులుతున్న రైలులో అర్ధరాత్రి చీకటి సొరంగంలో కరెంటు పోయినప్పుడు నేను చనిపోవాలి అని నా చావుని నేనే డిజైన్ చేసుకున్నాను. ఎందుకో తెలుసా? అలా ఒక మూసిన గదిలో ఒక జడ్జి చనిపోతే అది ఆత్మహత్య అని పోలీసులు నమ్మరు. నా చుట్టూ ఉన్న 7గురు కలిసి ఒక జడ్జిని ప్లాన్ చేసి చంపేశారు అని మీడియా మొత్తం డప్పు కొడుతుంది. ఇది దేశవ్యాప్తంగా ఒక సంచలన మర్డర్ మిస్టరీగా మారుతుంది. ఇలాంటి హై ప్రొఫైల్ కేసులను పోలీసులు వదిలేయకుండా సుప్రీంకోర్టు దాకా ఎంక్వైరీకి తీసుకెళ్తారు. ఈ 7గురు కలిసి జడ్జిని ఎందుకు చంపారు అని సిబిఐ వాళ్ళు దర్యాప్తు చేస్తారు. అప్పుడు వాళ్ళు నా గతాన్ని, మీ గతాన్ని తవ్వుతారు. అప్పుడే 15 ఏళ్ల క్రితం ఆశ్రయం అనాథాశ్రమం కేసు బయటకొస్తుంది. నేను 10 కోట్ల లంచం తీసుకున్నట్టు సిబిఐ ఈ లేఖ ద్వారా బయట పెడుతుంది. దేశం మొత్తం మీ వైపు నిలబడుతుంది. నా జడ్జిమెంట్ తప్పు అని తేలుతుంది.
ఆ బిల్డర్ గాడి సామ్రాజ్యం కుప్పకూలిపోయి వాడు జైలుకు వెళ్తాడు. మీకు మీ ఆశ్రమం, మీ భూమి తిరిగొస్తాయి. నా చావును ఒక మర్డర్లా క్రియేట్ చేసి నా పేరుని బజారున పెడితే తప్ప మీకు న్యాయం జరగదు అని నాకు అర్థమైంది. నా అకౌంట్లో ఉన్న 10 కోట్ల రూపాయలన్నిటినీ బేరర్ బాండ్స్గా మార్చి ఈ సూట్ కేసులో పెడుతున్నాను. అది మీదే. బాబు, నన్ను క్షమించమని నేను అడగను, కానీ నా చావుతో మీకు జరిగిన అన్యాయాన్ని మాత్రం కడిగేస్తున్నాను. ఇట్లు ఒక పాపం చేసిన రిటైర్డ్ జడ్జి రామనాథం అని రాసి ఉన్న లేఖను సిద్ధార్థ్ చదవడం పూర్తి చేయగా ఆ ఏసీ క్యాబిన్లో నెలకొన్న ఒక నిశ్శబ్దం ఒక ఎమోషనల్ తుఫానులా మారింది. ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీళ్లు సుడుల్లా తిరుగుతున్నాయి. తమ కళ్ళ ముందే తమ జీవితాలను నాశనం చేసిన శత్రువు తమ కోసం, తమకు న్యాయం జరగడం కోసం తన ఆఖరి శ్వాసను ఒక సంచలన మర్డర్ మిస్టరీగా మార్చుకొని ప్రాణత్యాగం చేశాడని తెలిసి ఆ 7 భోరున ఏడ్చారు. వాళ్ళంతా తాము ఎంతగానో ద్వేషించిన ఆ జడ్జి పాదాల మీద పడి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒక మనిషిలో స్వార్థం ఎంత కిరాతకంగా ఉంటుందో అదే మనిషిలో పశ్చాత్తాపం అంతకంటే పవిత్రంగా ఉంటుందని వాళ్ళకు అర్థమైంది. వాళ్ళ కోపం, ద్వేషం అన్నీ ఆ కన్నీటిలో కొట్టుకుపోయాయి. సిద్ధార్థ్ కళ్ళు కూడా తడిచాయి. ఒక పోలీస్ ఆఫీసర్గా అతని ముందు ఇప్పుడు ఒక అతిపెద్ద డైలమా ఏర్పడింది. అతని పోలీసు బుర్ర, అతనిలోని మనిషి మధ్య సంఘర్షణ మొదలయ్యింది. ఇప్పుడు దీన్ని ఆత్మహత్య అని రికార్డ్ చేస్తే ఈ సూసైడ్ నోట్ను లోకల్ పోలీసులు కప్పిపుచ్చే అవకాశం ఉంది. ఆ బిల్డర్ మళ్లీ డబ్బుతో బయటపడతాడు. జడ్జి రామనాథం ప్రాణత్యాగం వృధా అవుతుంది. అలా కాకుండా రామనాథం ప్లాన్ చేసినట్టే దీన్ని మర్డర్గా చిత్రీకరిస్తే ఈ 7 అమాయకులు జైలుకు వెళ్లాల్సి వస్తుంది. కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. 15 ఏళ్లుగా బాధలు పడుతున్న వీళ్ళకి మళ్లీ జైలు శిక్ష విధించడం న్యాయం కాదు అని ఆలోచించిన సిద్ధార్థ్ తన యూనిఫామ్కు ఉన్న గౌరవాన్ని, ఒక పోలీస్ ఆఫీసర్గా తనకున్న పవర్ని కరెక్ట్గా వాడి ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు. వెంటనే సిద్ధార్థ్ తన ఫోన్ తీసి ఆ సూట్ కేసులో ఉన్న డెత్ నోట్ని, 10 కోట్ల రూపాయల విలువ చేసే బాండ్లను ఒక క్లియర్ వీడియో తీస్తూ ఆ 7 పాటు తను కూడా ఫ్రేమ్లో ఉండి, నా పేరు డిఎస్పి సిద్ధార్థ్, ఈ రైల్లో జడ్జి రామనాథం గారు ఒక మహోన్నతమైన త్యాగం చేస్తూ ఆత్మహత్య చేసుకున్నారు. 15 ఏళ్ల క్రితం ఆశ్రయం పేరు గల అనాథాశ్రమం కేసులో జరిగిన అవినీతిని బయటపెడుతూ ఆయన ఈ లెటర్ రాశారు. ఈ కేసు సిబిఐ వాళ్ళు విచారణ చేపట్టేదాకా నేను పోరాడతాను అని వీడియో రికార్డ్ చేసి దాన్ని నేరుగా నేషనల్ మీడియా ఛానల్స్కు, హోమ్ మినిస్టర్కు వాట్సాప్ చేశాడు. దీనివల్ల ఈ 7 మర్డర్ కేసులో ఇరుక్కోవాల్సిన అవసరం తప్పుతుంది. అదే సమయంలో ఒక పోలీస్ ఆఫీసర్ స్వయంగా వీడియో పంపడంతో ఇది దేశవ్యాప్తంగా సెన్సేషన్గా మారి ఆ బిల్డర్ కూడా జైలుకి ఖచ్చితంగా వెళ్తాడు. జడ్జి రామనాథం ఆశించిన సుప్రీంకోర్టు ఎంక్వైరీ కూడా ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇది అందరికీ ఆమోదయోగ్యమైన, న్యాయమైన నిర్ణయం అని సిద్ధార్థ్ నమ్మాడు. రైలు నెమ్మదిగా చెన్నై సెంట్రల్ స్టేషన్లోకి ప్రవేశిస్తుంది. బయట వర్షం ఆగిపోయి ఉదయం సూర్యకిరణాలు ఆ రైలు బోగీలోకి పడుతున్నాయి. ఆ కిరణాలు ఒక కొత్త ఆశను, ఒక కొత్త జీవితాన్ని సూచిస్తున్నాయి. ఆ ఉదయపు వెలుగులో రామనాథం గారి ముఖం మీద పడిన వెలుతురు చూస్తుంటే ఆయన పెదవులపై ఒక ప్రశాంతమైన చిరునవ్వు ఉన్నట్లు ఆ 7 అనిపించింది. 15 ఏళ్ల చీకటి తర్వాత ఆ 7 అనాథలకు ఒక కొత్త జీవితం ఇప్పుడు ప్రారంభమైంది. చనిపోయే ముందు ఒక వ్యక్తి వేసిన ఈ సైకలాజికల్ మరియు ఎమోషనల్ సూసైడ్ మర్డర్ మిస్టరీ చట్టం కళ్ళుగప్పిన వాళ్లను కర్మ ఎలా వెంటాడి శిక్షిస్తుందో, పశ్చాత్తాపం మనిషిని దేవుడిని ఎలా చేస్తుందో చెప్పడానికి ఒక సజీవ సాక్ష్యంగా నిలిచిపోయింది. ఈ ప్రయాణం కేవలం ఒక రైలు ప్రయాణం మాత్రమే కాదు, ఆ 7 జీవితాల్లో చీకటి నుండి వెలుగులోకి జరిగిన ప్రయాణం. వాట్ ఏ బ్రిలియంట్ మాస్టర్ మైండ్ కదా. ఒక మనిషి చేసిన తప్పు 100 మంది జీవితాలను నాశనం చేసింది. కానీ అదే మనిషి తన చావుతో బాధితులకు ప్రాణం పోశాడు. రామనాథం వేసిన ఆ ప్లాన్ వింటుంటే మైండ్ బ్లాక్ అవుతుంది కదా. తనను తాను ఒక విలన్ లాగా ప్రొజెక్ట్ చేసుకొని దేశం మొత్తం తనను అసహించుకునేలా చేసి ఆ 7 దృష్టిలో అతను హీరో అయ్యాడు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక సైకలాజికల్ పాయింట్ ఏంటంటే ఆ 7 రామనాథాన్ని చంపాలని వచ్చారు. కానీ చీకట్లో ఒకరినొకరు కవర్ చేసుకుంటూ మేమే చంపామని పోలీసుల ముందు ఒప్పుకున్నారు చూసారా. అది వాళ్ళ మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్కి ఒక నిదర్శనం. ఆకలి, కష్టం కలగలిపిన బంధం అది. అద్భుతమైన ఇన్వెస్టిగేషన్, ఊహించని మలుపులు, అణువణువున ఎమోషన్. ఈ పాట్నా ఎక్స్ప్రెస్ కేవలం ఒక రైలు కాదు, కర్మ సిద్ధాంతాన్ని మోసుకుపోయే ఒక ధర్మస్థాపన. కర్మ ఎవరిని వదిలిపెట్టదు అనడానికి రామనాథం ఒక ఉదాహరణ అయితే, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదనడానికి ఆయన చావే అతిపెద్ద సాక్ష్యం.
మీకు గనుక ఈ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది.